మన దేశం నుంచి చాలామంది విద్య, ఉపాధి, ఉద్యోగం ఇట్లాంటి అవసరాల కోసం వేర్వేరు దేశాలకు వలసపోతుంటారు. అక్కడ కొద్దిమంది వేర్వేరు కారణాల వల్ల రకరకాల కేసుల్లో ఇరుక్కొని జైలు జీవితం గడుపుతున్నారు. అట్లా ఇప్పటి వరకు వేర్వేరు దేశాల్లో జైలు జీవితం గడుపుతున్న భారతీయుల సంఖ్యని లాస్ట్ పార్లమెంట్ సెషన్స్లో సెంట్రల్ గవర్నమెంట్ వెల్లడించింది. ఈ లెక్క ప్రకారం 10,152 మంది భారతీయులు వేర్వేరు దేశాల్లో కటకటాల్లో మగ్గుతున్నారు. అత్యధికంగా సౌదీ అరేబియాలోని జైళ్లలో 2,633 మంది భారతీయులు ఉన్నారు. ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ దేశంలో 2,518 మంది భారతీయులు జైళ్లలో ఉన్నారు. నేపాల్లో 1,317 మంది భారతీయులు జైళ్లలో మగ్గుతున్నారు. ఖతార్లో 611 మంది, కువైట్లో 387 మంది, మలేషియాలో 338 మంది, యూకేలో 288 మంది, పాకిస్తాన్లో 266 మంది, బహ్రెయిన్లో 181 మంది, చైనాలో 178 మంది, అమెరికాలో 169 మంది, ఇటలీలో 168 మంది, ఒమన్లో 148 మంది భారతీయులు వివిధ కారణాల వల్ల జైళ్లలో మగ్గుతున్నారు. ఒకసారి మనం ఈ లిస్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే అత్యధికంగా భారతీయులు గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న జైళ్లలో భారతీయులు ఉన్నారు. కారణం, క్రైమ్ విషయంలో అక్కడ ఇండియాతో పోలిస్తే చాలా కఠిన నిబంధనలు ఉన్నాయి. మన దగ్గర తెలియక చేసే చిన్న తప్పుకి అక్కడ పెద్ద పెద్ద శిక్షలు ఉన్నాయి. అంతేకాదు దొంగ పాస్పోర్ట్లు, నకిలీ వీసాలు, ఏజెంట్ల చేతిలో మోసపోవడం ఇట్లాంటి అన్ని కారణాల వల్ల భారతీయులు అత్యధికంగా గల్ఫ్ కంట్రీస్ జైళ్లలో ఉన్నారు.